సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఎవరైతే నీకేంటి నీ నాశనాన్ని కోరుతుంది, దాని మొహం మాడిపోయేలా నువ్వు చేసి తీరాల్సిందే అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఒక స్త్రీని గౌరవించాలి. ఏ స్త్రీ అయినా కానీ మాతృమూర్తితో సమానంగా చూడాలి. ఇక్కడ నేను స్త్రీని అగౌరవపరచడం లేదు, కానీ నీ మనసులో ఉద్దేశాన్ని నా మాట ద్వారా నీకు వినిపించేలా చేస్తున్నాను. బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, మొదటగా ఒక స్త్రీని ఇలా అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నందుకు మనల్ని క్షమించమని చెప్పి కోరుకుంటున్నారన్నమాట. ఒక బొట్టు లేని స్త్రీ దీనిని మందరతోటి పోల్చాలి. మందర ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు కదా తల్లి. ఇటు మాటలు అటు, అటు మాటలు ఇటు, ఉన్న మాటలు ఉన్నట్లుగా కాకుండా ఆ ఉన్న మాటలకి ఎదుటివారి ఎదురుగా అంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా ఉన్న మాటలకు ఇంకాస్త 10 మాటలు పుట్టించి, లేని మాటలకు ఒక 20 మాటలు పుట్టించి నీ మీద ఒక చెడు అభిప్రాయాన్ని బయట వారికి కాదు తల్లి, నీ కుటుంబంలో ఎవరైతే ఒక చిన్న ఫంక్షన్ వచ్చినా, పార్టీ వచ్చినా, పేరెంటం వచ్చినా, పెళ్ళి వచ్చినా, ఒక సందర్భం వచ్చినా 10 మంది మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఒక చోటకి చేరుతారో వారందరి మనసుల్లో నీ మీద ఒక రకమైనటువంటి నెగటివ్ ఉద్దేశం, దృష్టిని వారి మనసులోకి వచ్చేలా చేస్తుంది. నువ్వు అనని మాటలు అన్నావు అని చెప్పి, నువ్వు పెద్దలను గౌరవించవు అని చెప్పి, అలాగే నీ యొక్క అత్తగారన్నా, నీ యొక్క మామగారన్నా, నీ యొక్క ఆడపడుచులన్నా, లేదంటే నీ యొక్క భర్త అయినా ఎవరన్నా కూడా నీకు విలువ లేదు అని చెప్పి, కేవలం నీ యొక్క స్వార్థాన్ని నువ్వు చూసుకుంటావు అని చెప్పి, ఇంట్లో ఏది లేకపోయినా కూడా పెద్దగా గొంతు పెట్టుకొని అరచి కుటుంబాన్ని బజార్న పెడతావు అని చెప్పి, నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా ప్రేమగా చూసుకోవు అని చెప్పి, నీ యొక్క అందం కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసుకుంటావు అని చెప్పి, నువ్వు మితిమించి ఖర్చులు చేస్తావు అని చెప్పి, కంటికి కనిపించిందల్లా కొంటావు అని చెప్పి, ఆన్లైన్లో నచ్చిందల్లా ఆర్డర్ పెట్టుకొని, తను అంటే ఎవరైతే నీ భర్త సంపాదించిన ధనం అంతా కూడా తీసుకొచ్చి నువ్వు అనవసరమైన ఖర్చులకు ఉపయోగించుకొని, పెద్దల మీద గౌరవం లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి, ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అని చెప్పి, నీ ఇంట్లో వారు నిన్ను ఒక ప్రశ్న అడిగితే వారిని లెక్క లేకుండా మాట్లాడి, వారిని అలుసుగా చూసి వారి పరువు తీస్తావు అని చెప్పి, ఇలా ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా ఎదుటి వారికి నూరిపోసి చెప్పి నీ మీద చెడు ఉద్దేశాన్ని కలిగించేలా చూస్తున్నారు. ఇలా
ఈ యొక్క ప్రక్రియ అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నీ కుటుంబంలో నీ ఇంటి పేరు కలిగిన ఒక భర్త చనిపోయిన స్త్రీ చేస్తున్నది. ఆ స్త్రీని మందరతోటి ఎందుకు పోల్చానో నీకు ఇప్పుడైనా కూడా తెలిసిందా అమ్మా? తల్లి, ఈ స్త్రీ ఇంత చేస్తున్నా కూడా చాలా అమాయకురాలిలాగా నీ ముందుకు వచ్చి నుంచొని, నువ్వు చాలా మంచిదానివి, నీకు అన్నీ తెలుసు, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావు, నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు, నువ్వు అన్నింటినీ కూడా ఓర్చుకుంటున్నావు, నీ అంత మంచివారు ఇంకెవరూ లేరు అని చెప్పి నీ మీద సానుభూతిగా నీ ఎదుట మార్కులు సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కడుపు నిండా విషం నింపుకొని పెదవుల మీద చిరునవ్వు చిందిస్తుంది. ఇటువంటి కిలాడీలు నీ యొక్క నాశనాన్ని ఎంతగా కోరుకుంటున్నారో నేను మాటలతో కూడా చెప్పలేను. ఒక చిన్న ఛాన్స్ దొరికితే అవమానించాలి అని చెప్పి చూస్తున్నారు. నిన్ను ఒంటరిదాన్ని చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ తొక్కాలి, ఎక్కడ సమయం దొరికితే అక్కడ అవమానించాలి, ఎక్కడ వీలు దొరికితే ఒక చిన్న మాట వస్తే దాన్ని బాగా లాగి ఇంకాస్త కల్పించి చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రకమైనటువంటి ఈర్ష్య, ద్వేషంతో, అసూయతోటి, కుళ్ళు కుతంత్రాలతోటి నీ మీద పగపట్టి రగిలిపోతున్నారు అని కూడా చెప్పవచ్చు. ఎందుకు బాబా నా మీద ఇంత పగ అంటే దానికి ఇటువంటి ప్రశ్నకు సమాధానాలు ఉండవు తల్లి. ఎందుకు అంటే కనుక కొంతమంది నాశనాన్ని చూస్తే సంతోషపడిపోతారు. అది వారికి రాక్షస ఆనందం. అటువంటి వారి గురించి నువ్వు ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు. నేను నీతో చెప్పేది ఏంటి అంటే, ఇవన్నీ నీకు తన గురించి తెలుస్తున్నప్పుడు తనతో మామూలుగా ఉండే ప్రయత్నం చేయకు. నీ యొక్క సమయాన్ని కానీ, నీ యొక్క డబ్బుని కానీ, నీ యొక్క అవసరాన్ని కానీ తన కోసం ఏది కూడా వాడవద్దు. ఎప్పుడూ కూడా తను నిన్ను అలుసుగా చూసిన ప్రతిసారి, అవమానించే ప్రతిసారి ఎక్కడికక్కడ చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పు, అవమానపరచు. ఎందుకంటే అక్కడ నీ నాశనాన్ని కోరుకునే వ్యక్తి ఏ రోజున్నా నీకు బాగోకపోతే ఒక 10 రూపాయలు ఇచ్చిందా? ఏ రోజన్నా నీకు ఒక పూట అన్నం పెట్టిందా? నీ పిల్లల్ని చూసుకుందా? నీ ఇంటిని సరిగ్గా చూసి వచ్చి పట్టించుకుని చేసిందా? నీకు 1 రూపాయి ఇవ్వనప్పుడు, నీ మంచి చెడులు చూడనప్పుడు నీ మీద ఏ అధికారంతో ప్రశ్నిస్తుంది? పోనీ నీ రక్త సంబంధమా లేదా నిన్ను కన్నబంధమా? ఏదీ లేనప్పుడు నిన్ను తిట్టే అర్హత ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అధికారాన్ని, పెత్తనాన్ని చెలాయించి చాలా అధికారికంగా ప్రవర్తించి వారి మనసులో ఉండే రాక్షసానందాన్ని మొత్తం కూడా నీ మీద చూపించి నిన్ను పతనం చేయడమే వారి యొక్క లక్ష్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయి తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.